కేఆర్ టీవీ నేను మీ అనిల్. సర్పంచ్ ఎన్నికల కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే అర్హులో వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. మీరు మీ మాధ్యమాలలో షేర్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని పల్లెల్లో కానీ లేకుంటే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడని సిటీలో వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ పెంచుతారా లేదా, బీసీ కులగణన చేస్తారా లేదా అన్న నేపథ్యాలు చాలా కనబడతా ఉన్నాయి. చాలా వరకు మరి చేస్తారా, ఏం చేస్తా ఉంది, ఏం జరుగుతా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయినా కానీ సర్పంచ్ కాలం ముగిసి దాదాపుగా 8 నెలలు అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ గెస్టెడ్ పాలన నడుస్తా ఉంది సర్పంచ్లది. మరి ఇంకా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు అన్నట్టు కూడా కొంతవరకు చూస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మొన్ననే చెప్పారు అక్టోబర్ నెలలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. మరో తర్వాత ఏమో ఇంకొక 3 నెలలు పట్టే సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. ఎన్నికలకి కొంత టైం పడుతుంది. ఎందుకంటే బీసీ కులగణన చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకి ముందుకెళ్తాం అన్నట్టు కూడా కాంగ్రెస్ కనబడతా ఉంది. అదేవిధంగా రైతు బంధు ఏదైతే రైతు భరోసా అని చెప్పారో, అదేవిధంగా రుణమాఫీ పూర్తి స్థాయి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్దామన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే కొంత వ్యతిరేకత వస్తా ఉంది గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఆ వ్యతిరేకతను మొత్తం పోగొట్టుకున్న తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకి పోవాలని చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా రిజర్వేషన్ల పెంపు గురించి కానీ ఒకవైపు నిబంధనలు, గతంలో ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో 2 కంటే పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు అనర్హులు అనే నిబంధనలు ఉండేవి. వాటిని క్యాబినెట్ మీటింగ్ లో కొంతవరకు చర్చించి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మరి వాళ్ళు అర్హులు అనే విధంగా తీసుకొని వచ్చారు. దాన్ని జియో కూడా పాస్ చేయడం కూడా సాధ్యమయ్యే విషయము. దాన్ని కూడా ఎవరైతే 2 కంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళు కూడా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేయొచ్చు అనే విషయాలపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వీళ్ళు ఎప్పుడైతే చాలా వరకు బీసీ కులగణన చేయాలని తీర్మానం మల్లన్న ఒక పట్టుబట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. వాటి రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మరి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టాలి అనే విధంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది 2025లో మరి 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్కరు అర్హులే అన్న విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు అనర్హులు, వాళ్ళు పోటీ చేయడానికి లేదు, వాళ్ళు పోటీ చేయకుండానే ఉండాలి అనే నిబంధనలు ఉండే. కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అయితే ఏమీ లేకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటా ఉంది. ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు, అక్కడ రిజర్వేషన్ ఏదుందో దాన్ని బట్టి మీరు పోటీ చేయొచ్చు అనే విధానాలు కనబడతా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలు లేనట్టే 2025 ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా తీస్తా ఉన్నారు. ఇక గ్రామ సర్పంచ్లకు సంబంధించి ఇప్పటికే గెస్టెడ్ పాలన అయితే నడుస్తా ఉంది. వాళ్ళకు కూడా నిధులు ఇవ్వలేకపోతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలోనే చూస్తాం బీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచ్లకి నిధులు ఇవ్వకుండా సర్పంచులు వాళ్ళ యొక్క అప్పులు చేసి వాళ్ళ యొక్క ఇండ్లు తాకట్టు పెట్టుకొని వాళ్ళ యొక్క ఆస్తులు అమ్ముకొని గ్రామ పంచాయతీలు మంచిగా చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో కొంతమంది సూసైడ్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సర్పంచ్ వాళ్ళు. నిజంగా దానిలో కూడా గ్రామానికి మంచి జరగాలనే నేపథ్యంతో ముందుకొచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడున్న పేదవాళ్ళకి కానీ లేకుంటే అక్కడున్న నిధులు కానీ లేకుంటే ఏమున్నా కానీ వాళ్ళని అందరికీ అందించే నేపథ్యంలో సర్పంచ్ వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకి సరైన నిధులు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బంది వల్ల దాంట్లో కూడా చాలా వరకు బడుగు బలైన సంబంధించిన వర్గాలకు సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగాయి. చాలా మంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉందంటే ఇప్పుడే ప్రతి ఏ గ్రామ పంచాయతీలు ఉన్నాయో దాంట్లో ఎంతవరకు నిధులు వస్తా ఉన్నాయి, ఎంతవరకు ఖర్చు పెడతా ఉన్నారు, మనం గవర్నమెంట్ నుండి ఇంకా ఎంత డబ్బులు ఒక సర్పంచ్కి కానీ ఒక గ్రామ పంచాయతీ కానీ మనం ఇంకా కేటాయించాలి, దీని మీద వివరణ తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఊరూరా సర్వే చేపడతా ఉన్నారు. ప్రతి ఊర్లో నిధులు ఎంత వస్తా ఉన్నాయి, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఏదైతే గ్రామ ప్రజలు ఎంతవరకు పన్ను పెడతా ఉన్నారు, ఆ పన్ను ఎంతవరకు గ్రామ ప్రజలకు మళ్ళీ తిరిగి అందుతా ఉంది,
మనం ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనే విషయాలపైన మరి ఒక సర్వే తీసుకొని వచ్చేసి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితోని సమీక్ష ఏర్పాటు చేసేసి గ్రామకు సంబంధించిన నిధులు ఇవ్వడానికి సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏదైతే గ్రామ సర్పంచ్ ఎన్నికల గురించి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఒకటి పెంచే కార్యక్రమము, ఇంకోటి గతంలో ఉన్న నిబంధనలు ఏదైతే 2 పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా అర్హులయ్యే విధంగా ప్రకటన అయితే తీసుకురాను ముందుకైతే సాగుతా ఉంది. అదేవిధంగా ఏవైతే బడ్జెట్ కు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన బడ్జెట్ కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుంది. మరి 2025లో గ్రామ ఎన్నికలు అయితే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్ ఎన్నికలు కావచ్చు, మరి ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేటట్టుగా మొత్తం షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. మరి చూడబోవాలి మరి జనవరిలో ఏ విధంగా ఉండబోతుంది సర్పంచ్ ఎన్నికలు.